హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయేది ఒక బాధ్యత లేని ఓ కొడుకు కథ. ఇక కథలోకి వెళ్తే, బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు చందు. ఈసారి తన పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకోవాలనుకున్నాడు. డబ్బు కోసం ఊరెళ్ళాడు. అమ్మని డబ్బులు అడిగాడు. చందు వాళ్ళమ్మ మహేశ్వరి కొడుకు వైపు అసహనంగా చూసింది. నువ్వు మరీ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నావు చందు. మొన్ననేగా ఇచ్చాను. ఇంత లోపలే అడిగితే నా దగ్గర ఎలా వస్తాయి? నేనేమైనా ఇండస్ట్రీ లాంటిది ఏమైనా నడుపుతున్నానా అడగగానే ఇవ్వడానికి? నువ్వు పుట్టినప్పటి నుండి చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేగా నేను పెంచాను, చదివిస్తున్నాను. ఏదో ఉన్నంతలో గడుపుకోవాలి కానీ ఏ చిన్న సందర్భం వచ్చినా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలంటే మాటలా అంది మహేశ్వరి. మాటలు చెప్పడం ఈజీ కానీ అక్కడ ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతోంది. కనీసం కేక్ అయినా కట్ చేయాలి. ఏదో ఒక ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నేను వెళ్ళట్లేదా అన్నాడు చందు. నువ్వు వెళ్ళకు చందు, పోయేదేం లేదు. నిన్ను బలవంతం కూడా ఎవరు చేయరు. హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది. లేకుంటే ఇప్పుడు ఉండే కాంపిటీషన్ని తట్టుకోవడం కష్టం అంది మహేశ్వరి. కాంపిటీషన్ తట్టుకోవడానికి నేను ఎప్పుడు ఏమీ ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నానా? నార్మల్ డిగ్రీనే కదా. ఏదో ఒక సోది మాటలు డబ్బులు ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వందే నేను వెళ్ళను. ఊరి నుండి రాగానే మంచి పార్టీ ఇస్తానని ఫ్రెండ్స్కి చెప్పొచ్చాను. వెళ్ళగానే అడుగుతారు, పార్టీ ఏదిరా అని అన్నాడు చందు. పార్టీ ఏందిరా అని నిన్ను నీ ఫ్రెండ్స్ అడుగుతారా? అసలు వాళ్ళు ఫ్రెండ్సేనా? వాళ్ళలో కొంచెమైనా సెన్స్ ఉందా? ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు పెట్టినట్టు లేని వాళ్ళు కూడా పెట్టగలరా? మనలాంటి వాళ్ళు లేదు అని చెప్పలేకనే ఫ్రెండ్స్ అడగగానే పార్టీ ఇవ్వాలన్న ఫ్యాషన్లో పడి బయట అప్పులు చేస్తున్నారు. వాటిని తీర్చడానికి ఇంకో అప్పు. చదువుతున్నప్పుడే ఇలా అప్పులు చేయడానికి అలవాటు పడితే ఇక డబ్బు పట్ల ఒక అవగాహన రమ్మంటే ఎలా వస్తుంది నీలాంటి వాళ్ళకి అంది మహేశ్వరి. ఇప్పుడు నాకు అవసరమా అమ్మ ఈ అవగాహనలు? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను కదా. నోరు విప్పితే చాలు ఒకటే క్లాస్ వినలేక ఊరేసుకోవాలనిపిస్తుంది అన్నాడు చందు విసుగ్గా. ఒక్కడే కొడుకు కాబట్టి ఉరి అనగానే భయపడింది మహేశ్వరి. అలా అని మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఇప్పుడు తను చెప్పకపోతే ఎవరు చెప్తారు తన కొడుక్కి? అందుకే గొంతు తగ్గించి చాలా సౌమ్యంగా మాట్లాడసాగింది. చూడు చందు, మనలాంటి వాళ్ళు డబ్బులు బాగా ఉన్నవాళ్ళతో స్నేహాలు చేయకపోవడమే మంచిది. వాళ్ళతో కలిసి తిరుగుతుంటే వాళ్ళలాగా ఉండాలి అనిపిస్తుంది. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే నీకే మంచిది. సోది అనుకుంటే ఇంకొకసారి నాకు చెప్పాలని కూడా అనిపించదు అంది మహేశ్వరి. చెప్పకు. ఎవరు చెప్పన్నారు నిన్ను? మాట్లాడకుండా ఉండలేవా? నీ ఒక్కదానితోకే తెలివి ఉన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అన్నాడు చందు. ఆ మాటలకి చెప్పకపోతే నీకెలా తెలుస్తుంది? నీకు తెలిసిందల్లా ఒక్కటే, నన్ను దోచి నీ ఫ్రెండ్స్కి పెట్టడం. అదేదో ఆకలితో చచ్చే వాళ్ళకి పెడితే అంటే అది లేదు. పాతిక తిని మొత్తం పడేసే వాళ్ళకి పెడతావు. అదే ఎంజాయ్ నీకు. ఒకరోజు సంతోషం కోసం అంత ఖర్చు అవసరమా? ఆ ఖర్చుతో మనం ఒక నెల ఎలక్ట్రికల్ బిల్లు కట్టుకోవచ్చు అన్నది మహేశ్వరి. ఎప్పుడు చూసినా బిల్లులు. అసలు నీలాగా ఎవరు ఆలోచించరు. నీలాంటి వాళ్ళ కడుపును పుడితే ఇలాగే ఉంటుంది. అసలు నేను ఈ తప్పు. ఈ ప్రపంచంలో అందరూ అదృష్టవంతులే. నా ఫ్రెండ్స్ అంతా ఎంత ఆనందంగా ఖర్చు పెట్టుకుంటారో చూస్తుంటే పిచ్చిలేస్తోంది. ఉన్నంతలో ఖర్చు పెట్టుకో అంటావు. అదెంత కష్టమో బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో గడిపితే తెలుస్తుంది అన్నాడు చందు. ఫ్రెండ్స్తో గడపటం కాదు, పుస్తకాలతో గడుపు. నువ్వు కూడా అదృష్టవంతుడే అవుతావు. నా డబ్బుతో ఎంజాయ్ చెయ్యకు, నీ డబ్బుతో చెయ్యి. ఇప్పుడు నిన్ను చదివించడమే నా ముందున్న నాకు ఏకైక ధ్యేయం, బాధ్యత కూడాను. దీన్ని మించి నేనేమీ చెయ్యలేను. నువ్వు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకో. ఆ డబ్బుతో నీ స్నేహితుల్ని రోజుకో హోటల్కి తీసుకెళ్ళు. ఎంజాయ్ చెయ్యి. నా అభ్యంతరం ఏముంది అంది మహేశ్వరి. అమ్మ వైపు చిరాగ్గా చూశాడు చందు. ఛాఛా అనుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా అతని దగ్గరకు వచ్చి, చందు నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే, లేకే మా అమ్మనే మా మొదటి శత్రువు అంటాడు. అంత కోపం ఉంది అమ్మ మీద. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అప్పుడు అవి తన డబ్బులు కాబట్టి ఎవరు ఏమీ అనరు, లెక్కలు కూడా అడగరు అని కసి పెరిగింది చందులో. ఇక అమ్మను డబ్బులు అడగకుండా మాట్లాడకుండా సిటీకి వెళ్ళిపోయాడు. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం వచ్చింది చందుకి. ఉద్యోగం వచ్చాక ఊరెళ్ళడం మానేశాడు. అప్పుడప్పుడు అమ్మతో ఫోన్లో మాట్లాడి పెట్టేస్తున్నాడు. ఉద్యోగం వచ్చాక అతను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగే ఉంటున్నాడు. అమ్మకి డబ్బులు పంపడు, ఆమె అడగదు. ఫ్రెండ్స్తో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఫీస్ లేనప్పుడు బయట ఊర్లకు కూడా వెళ్ళి తిరిగి వస్తున్నాడు.
జీవితం అంటే ఇంతకన్నా లేదు, ఇదే అనుకుంటున్నాడు చందు. చందుకి ఉద్యోగం వచ్చింది కాబట్టి మంచి కట్నమే ఇచ్చి అమ్మాయిని ఇస్తామని వస్తున్నారు. వాళ్ళని చూసి అసలే డబ్బంటే పడి చచ్చే చందు గాల్లో ఎగరసాగాడు. మహేశ్వరి కొడుకును గాల్లో ఎగరనివ్వకుండా ఒక చోట కూర్చోబెట్టింది. చాలా ప్రశాంతంగా మాట్లాడింది. ఆమె చెప్పేది విని మండిపడ్డాడు చందు. కనీసం నన్ను కట్నం కూడా తీసుకొనియవా? కట్నం తీసుకుంటే తప్పేంటి? నా ఫ్రెండ్స్ కోట్లల్లో కట్నం తీసుకుంటుంటే నేను లక్షల్లో తీసుకుంటే తప్ప? మనమేమైనా కుబేరులమా? ఇన్నాళ్ళు నా కనీస కోరికలు కూడా తీర్చుకున్నానే గడిచిపోయింది. ఇప్పుడు కూడా తీరద్దా? అసలు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు? నీ మాట వినకపోతే ఊరుకోవు. నీతో పెద్ద తలనొప్పి అయింది నాకు అన్నాడు చందు అసహనంగా. ఇది తలనొప్పి కాదు చందు, ఆత్మతృప్తి అంది మహేశ్వరి. ఆత్మతృప్తి కాదు, నేను సుఖపడేది నీకు ఇష్టం లేదు. అందరికన్నా హీనంగా బతకాలని ఉంది నీకు అన్నాడు చందు. అందరికన్నా హీనంగా కాదు చందు, ఉన్నతంగా బతకాలని ఉంది. కోరికలకి అంతం లేదు. నువ్వు అనుకునే ఆ కనీస కోరికలనేవి నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు. నేను చెప్పినట్లు వింటే నీ జీవితం బాగుంటుంది అన్నది మహేశ్వరి. ఏం బాగుంటుంది? కట్నం తీసుకుంటే కదా బాగుండేది అన్నాడు చందు. అది నీ అపోహ మాత్రమే. ఒక తండ్రి తన కూతురి మెడలో తాళి కట్టించాలన్న తపనతో కట్నం రూపంలో నీకు కొంత డబ్బుని దానం చేయగానే నీ జీవితం బాగుంటుందా? నువ్వు బాగుంటావా? కట్నం తీసుకుంటున్నప్పుడు నీ భార్యను నువ్వు పోషించడం ఎలా అవుతుంది? ఆ కట్నమే కదా పోషిస్తుంది. అది నీకు ఆత్మన్యూన్యతగా అనిపించదా? ఇంత దేనికి నువ్వు అనుభవించే ఫెసిలిటీస్ నీ డబ్బుతో కాక కట్నం డబ్బుతో అయితే అప్పుడు నీ మనస్సాక్షి నిన్ను మనశ్శాంతిగా ఉంచుతుందా? హాయిగా ఉండగలుగుతావా? కట్నం తెచ్చానన్న గర్వంతో నీ భార్య నీ మేట వినకపోవచ్చు. వినకపోవచ్చు, దానికి గ్యారంటీ అయితే లేదు కదా అంది మహేశ్వరి. అమ్మ చెప్పేదంతా కాకపోయినా కొంతైనా నిజం కావచ్చు. ఆ కొంతలో కొంత భార్య మాట వినకపోవటం అనేది ఊహించడానికే భయంగా ఉంది. భార్య మాట విననప్పుడు ఇక చేసేదేముంది? వద్దు, ఈ విషయంలో అమ్మ మాట వినడమే మంచిది అనుకున్నాడు. అతనికి ఇన్ని రోజులు కట్నం మీద ఉన్న ఆసక్తి పూర్తిగా పోయాయి. అమ్మ ఈ విషయంలో నాకేం తోచడం లేదు. నా పెళ్ళి నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి. నువ్వు ఎలా చేసినా నాకు ఇష్టమే. నా పెళ్ళి మాత్రం నువ్వే చెయ్యి అన్నాడు చందు. మహేశ్వరి సరే అంది. మహేశ్వరి తెచ్చిన సంబంధం చందుకి నచ్చింది. అమ్మాయి పేరు లావణ్య. చూడటానికి బాగుంటుంది. ఒక మంచి ముహూర్తంలో లావణ్యతో చందు పెళ్లి జరిగింది. లావణ్యను తనతో తీసుకెళ్తూ అమ్మా నువ్వు కూడా వచ్చి మాతో ఉండు అన్నాడు చందు. మహేశ్వరి రాను అంది. ఆమె అన్నట్లే ఆ పల్లెటూరు వదిలి వాళ్ళతో వెళ్ళలేదు. రోజులు గడుస్తున్నాయి. లావణ్య గర్భవతి అయింది. ఈ విషయాన్నే జయించినట్లు పొంగిపోయాడు చందు. చందు చేస్తున్న ఉద్యోగం మంచిదే, జీతం కూడా బాగానే వస్తుంది. అందుకే మహేశ్వరి తన కొడుకు బాగుండాలని కాస్త మధ్యతరగతి అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. అలా ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది అమ్మాయిలు భర్త ఇంటికొచ్చి అలసిపోయి నిద్రపోతున్న సమయంలో ఫోన్లో చాటింగులు చేయడం, బయటికి వెళ్ళి షాపింగులు చేయడం చేస్తున్నారంట. అలాంటి పనులు చేయకుండా ఇంటి పనులు చేసుకొని తను కూడా అలసిపోయి భర్త పక్కన పడుకొని నిద్రపోతుందని. ఇంతకన్నా ఏం కావాలి? తన కొడుకు జీవితానికి అలాగే చేసింది మహేశ్వరి. ఆమె ఎలా ఆశించిందో అలాగే చక్కగా ఉంది లావణ్య. లావణ్యకు ఎలాంటి లోటు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చందు. టైంకు మందులు వేసుకొని చెప్పటం, తింటుందా లేదా అని చూడటం, మార్కెట్ పనులు అతనే చేయడం చేస్తున్నాడు. అంతేకాక ఇంకా మంచి హెల్దీ ఫుడ్, డ్రై ఫుడ్స్ పెట్టాలని అతని కోరిక. కానీ అతను అనుకున్నట్లు ఆ పని చేయలేకపోతున్నాడు. ధరలు మండిపోతున్నాయి. 4 రకాలు కొనాలనుకున్న చోట ఒక్క రకమే కొంటున్నాడు. అలా కొంటున్నప్పుడు అతనికి బాధగా ఉంటుంది. నిజానికి తను చేస్తున్న ఉద్యోగంతో అని కొనడం పెద్ద కష్టం కాదు. కానీ పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో తిరిగి అతిగా ఖర్చు పెట్టడం వల్ల దాన్ని కవర్ చేసుకోవడానికి లోన్ తీసుకున్నాడు. ఆ లోన్కి జీతం కటింగ్ పెట్టడంతో జీతం మొత్తం రాక ఇప్పుడు సమస్య అవుతోంది. అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే ఇప్పుడు తన భార్యను ఇంకా బాగా చూసుకోగలిగేవాడు. ఏదైనా డబ్బుతోనే కదా. ఏ తప్పు చేసినా అంతో ఇంతో శ్రవణం ఉంటుందేమో కానీ ఎవరి దగ్గరైనా డబ్బుని అప్పుగా తీసుకుంటే మాత్రం దాన్ని సవరించుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అలాంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు అని ఇప్పటికి చాలాసార్లు అనుకున్నాడు చందు. అతని ఇబ్బంది చూసి లావణ్య ప్రైవేట్ స్కూల్లో హాస్పిటల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నెల నెలా చెకప్ చేయించుకుంటోంది. భర్తను ఏ రోజు విసిగించదామే. అతను బాధపడుతున్నా చూడలేదు. ఓర్పుగా ఓదార్పుగా తన అభిమానపు మాటలతో, అనురాగపు చేష్టలతో సంతోషపెడుతుంది.
ఒక మధ్యతరగతి అమాయకమైన ఆడపిల్ల భర్తని ఏ స్థాయిలో ప్రేమించగలదో అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ప్రేమిస్తుంది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అని చందు ఆనందపడేలా ప్రవర్తిస్తుంది. లావణ్యకు నెలలు నిండాయి. పెయిన్స్ మొదలై కొన్ని గంటలు గడిచినా డెలివరీ కాలేదు. డాక్టర్ సెలవు మీద ఉండటంతో హెడ్ నర్స్ వచ్చి లావణ్యను చూసింది. కొద్దిసేపు అయ్యాక ఈ కేసు తన వల్ల కాదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పింది. ఆ మాట వినగానే చందు గుండె జారినట్లయింది. నొప్పులతో బాధపడుతూ నీరసంగా కనిపిస్తోంది లావణ్య. వెంటనే లావణ్యను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు చందు. ఆ హాస్పిటల్ చాలా అందంగా అధునాతనంగా ఉంది. పేషెంట్లను చెక్అప్ చేస్తున్న డాక్టర్ అద్దాల్లోంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డాక్టర్ని చూడగానే చందుకి ధైర్యం వచ్చింది. ఎమర్జెన్సీ కేసు కాబట్టి లావణ్యను లోపలికి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేసింది డాక్టర్. ఆ తర్వాత చందుని పిలిచి ఆమెకు నార్మల్ డెలివరీ కాదు, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, వెంటనే డబ్బు తెప్పించండి అంది డాక్టర్. ఎంత డబ్బు తెచ్చుకోవాలో చెప్పింది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది. డాక్టర్ చెప్పిన డబ్బులో కొంత కూడా చందు దగ్గర లేదు. ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ముందే ఈ హాస్పిటల్కి వచ్చేవాడు. మళ్ళీ వెళ్ళి డాక్టర్తో మాట్లాడాడు. లాభం లేదు. ఆ డాక్టర్ డబ్బు తెస్తేనే ఆపరేషన్ చేస్తానంటోంది. ఫ్రెండ్స్లో కూడా అంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ని రోజులు తనతో తిరిగిన ఫ్రెండ్స్ అంతా ప్రస్తుతం జాబ్లో ఉన్నవాళ్ళు కాదు, ఖాళీగా ఉన్నవాళ్ళు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో జాబ్ సెర్చింగ్లో ఉన్నవాళ్ళు. ఆల్రెడీ జాబ్లో సెటిల్ అయిన మా ఫ్రెండ్స్ని అడిగితే మాకే అవసరంగా ఉంది, డబ్బుతో దొరకట్లేదు అన్నారు. వాళ్ళు అడగగానే డబ్బులు ఇవ్వలేదని స్నేహాన్ని తప్పుపట్టడానికి లేదు. స్నేహం చేసేది డబ్బు కోసం కాదు, అవసరాలను అర్థం చేసుకునే స్నేహితులు ఉంటేనే అదృష్టం అంటారు. అది కాదు అదృష్టం. అసలు అవసరాలకు స్నేహితుల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం రాకపోవటం అదృష్టం. ఏం చెయ్యాలో తోచక మనసంతా గడిసినట్టయింది. అంత పెద్ద హాస్పిటల్లో ప్రాణం మీదకు వచ్చిన లావణ్యకు ఆపరేషన్ చేయట్లేదంటే ఆ హాస్పిటల్లో డాక్టర్ లేక కాదు, ఆ డాక్టర్కి టైం లేక కాదు, ఆపరేషన్కి అవసరమైన పరికరాలు లేక కాదు, చందు దగ్గర డాక్టర్ అడిగినంత డబ్బు లేక. లావణ్యకు పెయిన్స్ ఆగిపోయాయి. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. డబ్బు లేనిదే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసేటట్టు లేదు. లావణ్య పరిస్థితి చూస్తుంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అందన్న ఆందోళన ఉంది చందుకి. చందు ఫోన్ చేయగానే మహేశ్వరి వచ్చింది. లావణ్యను చూస్తుంటే ఆమెకు కూడా భయంతో చెమటలు పట్టాయి. అక్కడ పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లి డాక్టర్ టేబుల్ మీద పెట్టింది. డబ్బు చూడగానే ఆ డాక్టర్ స్టెటస్కోప్ తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. ఆ డాక్టర్లో డబ్బు వ్యామోహం తప్ప మానవత్వం లేదు. తన బిల్డింగ్ నిర్మాణాన్ని ఆకాశాన్ని అంటించాలన్న ధ్యాస తప్ప ప్రాణభిక్ష పెట్టాలన్న ధ్యేయమే లేదు. నిర్దాక్షిణ్యంగా రోగుల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప తన వృత్తికి న్యాయం చేయాలన్న లక్ష్యమే లేదు. ఒక డాక్టర్గా తన ప్రావీణ్యాన్ని సామాన్యులకు అందనంత దూరంలో ఉంచే ఇలాంటి డాక్టర్లు వీధికి నలుగురు పుట్టుకొస్తుంటే అడిగినంత డబ్బు చెల్లించలేని ప్రాణాలకు రక్షణ ఎక్కడా? లావణ్యకు ఆపరేషన్ చేసి ప్రాణం లేని బిడ్డను బయటికి తీసి కుట్లు వేసి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ ఎదురుగా వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అని అడిగే ధైర్యం కానీ, ఇలా జరగడానికి కారణం నువ్వే అని నిలదీసే దమ్ము కానీ అక్కడున్న వాళ్ళలో ఎవ్వరికీ లేకపోయింది. లావణ్యకు ఇంకా స్పృహ రాలేదు. జీవం లేని బిడ్డను చూడగానే చందులోని తండ్రి మనసు బావురుమంది. ఇదంతా తన దగ్గర డాక్టర్ అడిగినంత డబ్బు లేకపోవటం వల్లనే జరిగింది. ఒకప్పుడు అమ్మ చెప్పినట్లు విని డబ్బును దాచుకొని ఉంటే తన దగ్గర కూడా అమ్మ దగ్గర ఉన్నట్లే డబ్బులు ఉండేవి. అమ్మ ఊరు నుండి రాకముందే ఆపరేషన్ చేయించేవాడు. ఈరోజు తన బిడ్డను మృతి శిశువుగా చూసుకునేవాడు కాదు. కడుపులోనే చనిపోయి బయటకు వచ్చిన ఈ బిడ్డ కోసమా 9 నెలలు కలలు కన్నాడు. ఈ బిడ్డ కోసమా ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూశాడు. ఇప్పుడు ఆ ఎదురుచూపు, ఆశ ఏమైపోయాయి? చందు మనసంతా ఒకటే రోదన, ఒకటే వేదన. కొడుకు ఎంత బాధలో ఉన్నాడో మహేశ్వరికి అర్థం చేసుకుంది. ఆమె కూడా బాధపడుతూనే ఉంది. అయినా కొడుకుని దగ్గరకు తీసుకొని ప్రేమగా ఓదార్చింది. మనిషి జీవితంతో విధి ఎలా ఆడుకుంటుందో చెప్పింది. ఆ ఆటను చూసి భయపడి పారిపోకుండా చేరవలసిన గమ్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పింది. లావణ్యకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు బిడ్డ కోసం వెదికాయి. బిడ్డ కనిపించకపోవడంతో అత్తగారి వైపు చూసింది. అక్కడే ఉన్న చందు వైపు చూసింది. వాళ్ళు చెప్పింది విని మౌనంగా కంటతడి పెట్టుకుంది. ఆమె మనసులోని సముద్రపు ఘోషను గమనించిన మహేశ్వరి కోడల పక్కన కూర్చుంది. ఊరి దగ్గర కబుర్లు చెబుతూ నెమ్మదిగా ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేసింది. హాస్పిటల్లో ఉన్నంతసేపు కోడల్ని జాగ్రత్తగా చూసుకుంది.
లావణ్యకు తల్లి లేని లోటు తెలియనివ్వలేదు మహేశ్వరి. లావణ్యను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాక మహేశ్వరి ఊరు వెళ్ళాలని బ్యాగ్ సర్దుకుంది. చందు ఆమె దగ్గర కూర్చొని, అమ్మా, ఏ చిన్న మాట తేడా వచ్చినా విడాకులిమ్మని అడిగే సాంప్రదాయం నడుస్తున్న ఈ రోజుల్లో నాకు లావణ్య లాంటి భార్య రావడానికి కారణం నువ్వే. అదే లావణ్యను సమయానికి హాస్పిటల్కి వచ్చి బతికించింది నువ్వే. హాస్పిటల్లో ఉన్నంతసేపు లావణ్యను అమ్మలా కనిపెట్టుకున్నది కూడా నువ్వే. ఇదంతా చూస్తుంటే నేను నీకేం చేశానని చేశావు? ఉద్యోగం వచ్చాక ఫ్రెండ్స్కి తినబెట్టానే కానీ ఒక్కరోజు కూడా అమ్మా నువ్వు తిన్నావా అని అడగలేదు. ఒక్క రూపాయి కూడా నేను నీకు ఇవ్వలేదు. అలాంటప్పుడు అంత డబ్బిచ్చి ఆ డాక్టర్కి ఎలా ఇచ్చావు అన్నాడు చందు. ఆమె నవ్వి మళ్ళీ నువ్వు తిరిగిస్తావని మాత్రం కాదు అంది మహేశ్వరి. ఆ మాటలకి చందు మాట్లాడలేదు. నువ్వు అనుకోవచ్చు నేను మా అమ్మ కోసం ఏమీ చెయ్యలేకపోయానే అని. మా అమ్మ నా దగ్గర ఏం ఆశించి ఇలా చేసింది అని. ఏది ఆశించకుండా వాళ్ళ కోసం దాచుకోకుండా తిరిగి వస్తుందా రాదా అన్న ఆలోచన లేకుండా పిల్లల మీదనే పెడతారు ఎవరైనా. నేను అలాగే పెట్టాను. దీన్నేదో నేను చాలా తెలివి తక్కువ దానిలాగా నువ్వేదో తెలివి కలవాడలా అనుకోవద్దు. నీకు నచ్చిన పనులు నువ్వు చేశావు, నాకు నచ్చిన పని నేను చేశాను. ఏదైనా పనే, కాకపోతే మన ఇష్టపడటంలోనే తేడా ఉంది. ఇష్టం లేకుండా ఏదీ చేయలేం కదా. అదిగో ఆ గోడ మీద బొమ్మలో ఆ పక్షి తన పిల్లలకి ఆహారం ఎలా పెడుతుందో చూడు. ఆ పక్షి ఆహారాన్ని తేవడానికి చాలా కష్టపడుతుంది. కష్టపడ్డాను కదా అని అది దాని పిల్లలకు పెట్టకుండా తినదు. నోరులేని పక్షికే అంత జ్ఞానం మమకారం ఉన్నప్పుడు మనకుండదా? ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ పిల్లలకు పెట్టింది మాత్రం తిరిగి రాదు. అలా రావాలని ఎవ్వరూ పెట్టరు. తల్లి విలువ తెలియనప్పుడే ఇలాంటి సందేహాలు వస్తాయి చందు అంది మహేశ్వరి. చందు తల వంచుకొని, నేను చాలా బాధ్యత లేకుండా ప్రవర్తించానమ్మా. ఇన్ని రోజులు నిన్ను కానీ నువ్వు చెప్పే మాటల్ని కానీ పట్టించుకోలేదు. అయినా నువ్వు నా మీద కోపం పెట్టుకోలేదు అన్నాడు చందు. కోపం వల్ల ఏమొస్తుంది చందు? వ్యక్తిత్వం వస్తుందా? ఉన్నత విలువలు వస్తాయా? ఎలా బతకాలో తెలుస్తుందా? ఏమొస్తుంది కోప్పడాలి? చూడు చందు, నువ్వు అలా తలదించుకునే అవసరం లేదు. ఇప్పటికే నీలో ఉన్న లోపాలు నీకు తెలిసే వచ్చేసింది. కాలం నేర్పిన పాఠాలు ఉండవు. అలా అని నిర్లక్ష్యం తగదు అంది మహేశ్వరి. ఆ అనుభవగ్రాలి మాటల్లో ఉన్న నిజం చందు మనసును బాగా హత్తుకుంది. చూడు చందు, నేను నీకు చెప్పేది ఒక్కటే. ధరలు బాగా పెరుగుతున్నాయి. అవసరాల అగాధంలో నిలబడి వాటిని అందుకోవాలని చూస్తున్న అతి సామాన్యులో మనం. జీవిత పాఠాలు నేర్చుకునే ముందు పొదుపు అనే అతి ముఖ్యమైన సబ్జెక్ట్ను మర్చిపోవద్దు అంటూ బ్యాగ్ అందుకొని, నువ్వు లావణ్య జాగ్రత్త అంది మహేశ్వరి. లావణ్య వెంటనే కదిలి అత్తగారి చేతిలో ఉన్న బ్యాగును తీసుకొని అత్తగారితో కలిసి గేటు వరకు వెళ్ళింది. ఆమెను ఇంకా కొద్ది రోజులు ఉండమని లావణ్య చందు ఎంత చెప్పినా ఆమె ఉండననింది. చందు అమ్మతో కలిసి బస్టాండ్ వరకు వెళ్ళాడు. మహేశ్వరి బస్ ఎక్కి తన గమ్యాన్ని చేరుకుంది. ఎలా ఉంది సకులు? బాగుంది కదా? ప్రతి మనిషి జీవితంలో పొదుపు అనే భాగమైపోవాలి. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.